నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు కానీ, అర్థం చేసుకోలేని భర్త, శివగామిలా శాసించే అత్త, భల్లాల దేవుడిలా పగబట్టిన ఆడపడుచు నా జీవితంలో ఉన్నారు. మీ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ చేయండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు కానీ, బంగారం లాంటి భర్త నా జీవితంలోకి వచ్చాడు. లవ్ యూ బావా. తనని బాధ పెడుతూ దగ్గరగా ఉండలేను. అందుకే బాధగా ఉన్న బాధ్యతగా దూరం అవుతున్నా. ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అందరూ మనకి నచ్చినట్లే ఉండాలి అంటే ఎలా? ఎవడి ఇష్టం వాళ్ళది. మన కోసమే మనకి నచ్చినట్టుగా ఉండాలనుకోవడం స్వార్థమే కదా. అవునా కాదా? అవును అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, కాదు అనుకునే వాళ్ళు స్క్రోల్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకునే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ బాగుంటుంది. ఒక్కరే అనుకునే వాళ్ళ లైఫ్ మాత్రం ఎప్పుడూ బాగుపడదు. వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఎందుకో మరి. మీకైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.